హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి ఎంతో హెల్దీ అయినా మనం మినప సున్నుండలండి బెల్లంతో ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలు పెద్దలు అందరికీ ఇష్టమే. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు పొట్టు తీయని మినపప్పు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పప్పుని మనము మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. మనకు బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతూ ఉంటే మనకు మంచి స్మెల్ అనేది వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఈ మినపప్పు మీకు వీటితో లడ్డు చేస్తే మనకు లడ్డు అనేది నల్లగా వచ్చిన బాగా టేస్టీగా ఉంటుందండి. మీకు అలా నచ్చకపోతే మినపగుళ్ళు తీసుకోండి తెల్లవి. మినపప్పు అనేది ఫ్రై అయిపోయిందండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇందులో 3 ఇలాచీలు, ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్ల బియ్యం వేసుకుంటున్నానండి. బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తినేటప్పుడు లడ్డు అనేది నోటికి అంటుకోకుండా ఉంటుంది మనకి. సో ఈజీగా తినేయడానికి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఫైన్ పౌడర్లా కాకుండా కొద్దిగా రవ్వగా చేసుకోవాలి. ఇదే సగం జార్లో మళ్ళీ పౌడర్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది మీ తీపికి సరిపడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు బెల్లం తీసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా అవుతుందండి. బెల్లం అంతా కూడా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ మిగతా పౌడర్లో మనం ఇది ఎంత బెల్లం పౌడర్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకొని మనం మొత్తం పూర్తిగా పిండికి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఇక్కడ పూర్తిగా కలిసిపోయిన తర్వాత నాకు ఇక్కడ 1/2 కప్పు నెయ్యి పట్టిందండి. నెయ్యి అంతా కూడా ఒకటేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ నేను కలుపుతూ లడ్డూలాగా చుట్టుకుంటున్నానండి. ఒకేసారి వేసేసుకుంటే మన పిండి మొత్తం పీల్ చేసుకొని పొడిగా అయిపోతుంది. అప్పుడు లడ్డు కట్టడానికి వీలు ఉండదు. సో మనం వేసేటప్పుడే కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం లడ్డూలా చుట్టుకుంటే మనం సున్నుండలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇలా లడ్డూలా చుట్టుకోవాలి. చుట్టుకొని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలండి. మిగతా లడ్డూలు కూడా ఇలాగే చేసుకోవాలి. మన సున్నుండలు అనేవి రెడీ అయిపోయాయండి. కలర్ కూడా మనకు బ్లాక్ కలర్లోనే వచ్చాయి. సో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మన లడ్డు అనేది తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్దీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయండి. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.